హలో, నేను మీ సుచిత. ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ కాటుక తయారు చేసుకోవడం. నన్ను చాలా మంది అడుగుతూ ఉన్నారు. కాటుక పెట్టుకోవడం మంచిది అని చెప్తున్నారు కదా! సో, ఎలా మనం ఆ కాటుకని ఇంట్లోనే చాలా ఈజీ పద్ధతిలో తయారు చేసుకోవచ్చు. నార్మల్‌గా మన సాంప్రదాయం ప్రకారం పుట్టిన పిల్లలకి అట్‌లీస్ట్ 1 ఇయర్ వరకి మనం ఖచ్చితంగా కంటికి కాటుక పెడుతూ ఉంటాం. సో, పెద్దవాళ్ళు అనడం ఏంటి అంటే కంటికి కాటుక పెట్టడం వల్ల కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి అండ్ అందంగా కూడా ఉంటాయి. కాబట్టి అలా ఆరోగ్యంగా అండ్ అందంగా ఉండడానికి మనం ఇంట్లో చేసుకోగలిగినటువంటి కాటుక ఈరోజు నేను చెప్తాను. అది వచ్చేసి ఆముదంతో తయారు చేసుకునే కాటుక. సో, ఆముదం నూనె ఫ్రెష్ ఆముదం నూనె ఒక నార్మల్ దీపం లాంటి దాంట్లో తీసుకోవాలి. మట్టి దీపం లాంటి దాంట్లో కొంచెం పెద్ద దాంట్లో తీసుకోవాలి. సో, తీసుకొని దాంట్లో ఆముదం పోసి పత్తితో చేసినటువంటి వత్తిని దాంట్లో పెట్టాలి. ఆ తర్వాత ఒక పెద్ద ఆహ్, ఇత్తడి ప్లేట్ మనం తీసుకొని దానికి కరక్కాయ, నార్మల్‌గా మనకి చౌదప్పడి షాప్స్‌లో ఆయుర్వేదిక్ ఇది అన్నీ కూడా హెర్బ్స్ అమ్మే షాప్స్‌లో దొరుకుతాయి. కరక్కాయని తీసుకొని దాన్ని సాన మీద వాటరేసి సాన మీద బాగా అరగదీసి ఆ ప్లేట్ అంతా కూడా అప్లై చేయాలి. సో, ఆ ప్లేట్ అంతా కొంచెం మందంగా మనం ఎలా అయితే సాన మీద గంధం అరగదీసి మనం గంధం పెట్టుకుంటామో అలా ఆ ప్లేట్‌కి ఈ కరక్కాయది అరగదీసిందంతా కూడా మంచిగా అప్లై చేయాలి. అది కొంచెం ఆరిన తర్వాత ఈ దీపాన్ని, ఏదైతే దీపం ఉంటుందో ఈ దీపాన్ని మంచిగా పెట్టేసుకొని దీని పైన ఆ ప్లేట్ వచ్చేటట్టుగా అడ్జస్ట్ చేసుకోవాలి. సో, ఈ దీపాన్ని వెలిగించి ఆ పైన ప్లేట్ వచ్చేటట్టుగా అడ్జస్ట్ చేసుకున్నట్టయితే ఆ మసి అంతా కూడా ఆ ప్లేట్‌కి పడుతుంది. సో, మసి పోకుండా మంచిగా కవర్ చేసి మనం దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఆ పట్టినటువంటి మసి అంతా కూడా మనకి ఆ ప్లేట్‌కి అంతా అతుక్కొని ఉంటుంది. ఆ తర్వాత ఆ ప్లేట్ తీసుకొని ఆ మసి అంతా కూడా ఒక పేపర్‌తో తీసేసుకొని మంచి వెండి పాత్రలో, చిన్నవి నార్మల్‌గా వెండివి దొరుకుతాయి గదా! దాంట్లో వేసేసుకొని కొంచెం నెయ్యి కలిపేసి పెట్టుకుంటే కాటుకలాగా మనకి ఎంత పల్చగా కావాలి లేదా ఎంత థిక్‌గా కావాలి అన్న దాన్ని బట్టి కొంచెం ఒక చుక్క నెయ్యి వేసేసుకొని కలిపి పెట్టుకున్నట్టయితే, రెగ్యులర్‌గా ఈ కాటుక పెట్టుకున్నట్టయితే పిల్లలకి, పెద్దవాళ్ళకి చాలా బావుంటుంది. సో, ఆయుర్వేదిక్‌లో రకరకాల కాటుకలున్నాయి. అంటే మునగ పువ్వుతో తయారు చేసేదాన్ని శోభాంజనమని, పొడపత్రి ఆకు రసంతో తయారు చేసేదాన్ని పొడపత్రి కాటుక అని, గుంటగలగర ఆకు రసంతో తయారు చేసేదాన్ని గుంటగలగర కాటుక అని, అండ్ బాదాంతో తయారు చేసే అండ్ నెయ్యితో తయారు చేసేదాన్ని డిఫరెంట్ కాటుకలు మనకి ఒక్కొక్క ప్లేస్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. కానీ రెగ్యులర్‌గా అందరూ పెట్టుకోదగినటువంటి ఆముదంతో చేసిన కాటుక అందరికీ సేఫ్ అండ్ చాలా ఈజీగా కూడా ఇది అవైలబుల్‌గా ఉంటుంది. అండ్ మీరు కూడా ఇది ట్రై చేసి రెగ్యులర్‌గా పెట్టుకోవడం వల్ల కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. అండ్ కంటికి సంబంధించినటువంటి దురదలు, కళ్ళలో నుండి నీరు కారడము, పుసి కట్టడము అండ్ కళ్ళు సరిగ్గా ఈ మధ్య కాలంలో చాలామంది చిన్న పిల్లల్లోనే మనం ఐసైట్ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. సో, చాలా మందిలో ఏంటి అంటే 4 ఇయర్స్‌కే, 5 ఇయర్స్‌కే అద్దాల ప్రాబ్లమ్స్ అనేవి మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ఈ కాటుక మనం పెడుతున్నప్పుడు దాని ద్వారా ఆముదంలో ఉండే క్వాలిటీస్, నెయ్యిలో ఉండే క్వాలిటీస్, కరక్కాయలో ఉండే క్వాలిటీస్ ఈ 3 కూడా నరిష్మెంట్ ప్రాపర్టీ ఉంటాయి. ఇవి కంటికి అందుతాయి కాబట్టి కళ్ళు అనేవి రోజు మనం కొంత మాత్రలో పెడుతూ ఉండడం వల్ల స్ట్రాంగ్‌గా అవుతాయి. దీనివల్ల పిల్లలకి మనం చిన్నప్పుడే పెట్టడం వల్ల వాళ్ళు పెద్దగా అయిన తర్వాత ముందుకెళ్ళి ఇంకా ఇంకా పెద్దగా అవుతున్నప్పుడు వాళ్ళ కంటికి సంబంధించినటువంటి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనం చిన్నప్పుడే చేసేటువంటి ఇలాంటి చిన్న చిన్న ఉపాయాల ద్వారా వాళ్ళ కంటి చూపుని ఎప్పటికీ కాపాడొచ్చు. సో, మీరు కూడా ఈ కంటికి సంబంధించినటువంటి కాటుకను తయారు చేసి సులభంగా అండ్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు, ఎటువంటి ప్రాబ్లము ఉండదు. సో, ఎటువంటి భయం లేకుండా రోజు రెగ్యులర్‌గా పెడుతూ ఉన్నట్టయితే పిల్లలకి చూపు అనేది బావుంటుంది. అండ్ ఎటువంటి కంటి ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళకి రాకుండా ఉంటాయి. థాంక్ యూ.